అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి వ్రత కథ గురించి వివరించబోతున్నాను. ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం లేదా చదవటం కూడా ఫలితాన్నిస్తుందని చెప్తారు. తొలి ఏకాదశి గురించి పురాణాలలో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాము. భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగారు: కేశవ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి? దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చారు: ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు: ఓ నారద, ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవ్వరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజూ లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఇది వినినంతని ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది. ఆ గాథ నువ్వు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు. పూర్వం సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ నీతివర్తనుడై వెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరం యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ ధర్మం తప్పని వాడే మెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా, సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన పిమ్మట అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో, పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసం, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించటం, యజ్ఞ యాగాదులు నిర్వహించటం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు: మీరు ఎప్పుడూ మా సంక్షేమానికే పాటుపడ్డారు. కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటివలనే శాంతి, సౌభాగ్యాలతో జీవించేలా వరమివ్వండి. దానికి చక్రవర్తి నిజాయితీగా, నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ, వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపథంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసము ఈ పరిస్థితిని అధిగమించటానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు. తాను కూడా అక్కడా ఇక్కడా వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమాలలో ఉన్న ఋషులను, మునులను అడిగి కేవలము రెండవ బ్రహ్మ వండి అంగీర ముని మాత్రమే తన సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు. మాంధాత అంగీర ముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేసి ఎందుకు రావలసి వచ్చిందో తెలపవలసినదిగా కోరాడు. దానికి రాజు: ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకి కారణం నాకు తెలియడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు. అప్పుడు ఆ అంగిరముని రాజుతో ఇలా అన్నాడు: ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగము అండి. ధర్మము 4 పాదాలతో నడిచే కాలము. ఇప్పుడు అందరూ
తమ తమ బాధ్యతలని సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలని పాటించటం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు, నేను ఎవ్వరికీ హాని తలపెట్టనని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు. దానికి అంగిరముని, రాజా, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చెయ్యండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వల్ల అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వల్లే సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చారు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమయ్యింది అని శ్రీకృష్ణుడు ముగించాడు. తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ. పూర్వం రుక్మాంధుడు అనే రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడవటం వలన రుక్మాంధుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు. తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితో ఏకాదశి చేయించాలని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంధుని వ్రతభంగం చేసిరమ్మని రంభను అతని దగ్గరికి పంపాడు. రుక్మాంధుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు. ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు. తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానికి రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరతాడు. దానికి ఆమె నీ పుత్రుని వధించమని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యి రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. సో ఇదండి ఈరోజు వీడియో. తొలి ఏకాదశి వ్రతం యొక్క మహిమల గురించి, వివిధ ప్రస్థానాలలో ఉన్నటువంటి కథల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు, అంటే ఉపవాసం చేయలేని వారు, పూజ చేయలేని వారు కేవలం ఈ కథల్ని విన్నా కానీ చదివినా కానీ అంతే ఫలితం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. సో ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.